లక్ష్మణ్ క్యాబ్ బుక్ చేశాడు. ముగ్గురు బయల్దేరారు. ముగ్గురు రెస్టారెంట్లోకి అడుగుపెట్టారు. అర్జున్కు తనని కాలేజ్లో డాష్ ఇచ్చిన తన సీనియర్ కనిపించింది. ఇంతలో, రే అర్జున్, పదరా, ముందే లేటైంది. లాస్య మన కోసం వెయిట్ చేస్తుంటుంది అనన్నాడు. హా మామా అని లక్ష్మణ్ సీనుతో కలిసి వెళ్ళాడు. అర్జున్, హే లక్ష్మణ్, ఇక్కడున్నాను అని పిలిచింది లాస్య. లాస్య ఉన్న టేబుల్ దగ్గరకు వెళ్లారు. లాస్య, నువ్వొకదానివే వస్తావనుకున్నాను. అదేం లేదు లక్ష్మణ్, నిన్ను నీ ఫ్రెండ్స్ నీ మీటవుతున్నా అనగానే వీళ్ళు వస్తాను అన్నారు. లక్ష్మణ్ అందరికీ షేక్ హ్యాండ్ ఇచ్చి తనని పరిచయం చేసుకున్నాడు. అర్జున్, సీను కామ్గా కూర్చుని హలో గాయ్స్ అన్నారు. లాస్య, బేబీ, ఇంకా ఆర్డర్ ఇద్దామా అనడిగింది. లక్ష్మణ్, హా, ఆర్డర్ చెయ్యి లాస్య అనన్నాడు. లాస్య ఫ్రెండ్స్ వచ్చింది. లక్ష్మణ్ ఫ్రెండ్స్లో ఎవరైనా రిచ్ అయితే సెట్ చేసుకుందామని కాకుంటే సీను అర్జున్ను చూసి, వీళ్ళు ఏంటి బికారిలాగా ఉన్నారు అని గుసగుసలాడారు. దొరికిందే సందు అని లాస్య ఫ్రెండ్స్ క్యాస్ట్లీ ఐటమ్స్ అన్నీ ఆర్డర్ చేశారు. ఇది చూసిన లాస్య ఇబ్బందిగా, సారీ లక్ష్మణ్, నిన్ను అడగకుండా వీళ్ళని తీసుకువచ్చినందుకు అననింది. పర్లేదు లాస్య, నీ ఫ్రెండ్స్ అంటే నాకు కూడా ఫ్రెండ్సే. డిన్నర్ని ఎంజాయ్ చెయ్యి. ఎవర్రా బాబూ వీళ్ళంతా? కరువులో నుంచి వచ్చినట్టు తింటున్నారు. అర్జున్ అక్కడున్నాడే అనిగాని తన ఆలోచనలు మాత్రం ఎంట్రన్స్లో చూసిన తన సీనియర్ మీదే ఉన్నాయి. ఇంతలో డిన్నర్ ఫినిష్ అయింది. బేరర్ అని లాస్య పిలిచి బిల్ పే చెయ్యిపోయింది. ఆగు లాస్య, నీ బాయ్ ఫ్రెండుండగా నువ్వు బిల్ కట్టడం ఏంటి అని లాస్య నీ పిండి. అది కాదే అని లాస్య అంటుండగా, ఫలక్ష్మణ్, లాస్య, నేను పే చేస్తాను బిల్ అన్నాడు. లాస్య మొహమాటంగా సరే లక్ష్మణ్ అననింది. బిల్ తీసుకుని చూశాడు అర్జున్. 40,000 అది చూసి ఇబ్బందిగా 1 మినిట్ లాస్య అని పక్కకు వెళ్ళాడు. తన బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేసుకున్నాడు. కేవలం 20,000 మాత్రమే ఉన్నాయి. ఏం చెయ్యాలో అర్థం కాలేదు. అర్జున్కి మెసేజ్ చేశాడు. మామా, ఒక 20,000 కావాల్రా, నీ దగ్గరున్నాయా? హహా మామా, నేను క్రెడిట్ కార్డ్ తీసుకొచ్చా అని అర్జున్ అన్నాడు. హా మామా, వస్తున్రా అని లక్ష్మణ్ వచ్చాడు. కామ్గా అర్జున్ క్రెడిట్ కార్డ్ పిన్ తెలుసుకొని బిల్ పే చేసి వచ్చాడు. లాస్య, సరే లక్ష్మణ్, రేపు మనం కాలేజీలో మీటవుదామని కారు పార్కింగ్లో నుంచి తీయడానికి వెళ్ళింది. లక్ష్మణ్ తన ఫ్రెండ్స్ హోటల్ ఎంట్రన్స్కొచ్చారు. ఇంతలో లాస్య నుంచి కాలొచ్చింది. లక్ష్మణ్, తొందరగా పార్కింగ్లోకి రావా అని ఏడుస్తూ అనింది. వస్తున్న లాస్య ఏమైంది అనే లోపు కాల్ కట్టయింది. రే మామా, లాస్య అర్జెంటుగా పార్కింగ్లోకి పిలిచిందిరా, ఏదో ప్రాబ్లమైనట్టుంది అని తొందరగా పార్కింగ్ సైడ్ పరిగెత్తాడు లక్ష్మణ్. లక్ష్మణ్ వెనకే అర్జున్, సీను కూడా పార్కింగ్లోకి చేరుకున్నారు. అక్కడ లాస్య ఏడుస్తూ నిలబడింది. తన ఫ్రెండ్స్ కూడా దిగులుగాదా ఉన్నారు. వాళ్ల ముందు ఎవరో ఒక వ్యక్తి గంభీరంగా నిలబడి నవ్వుతున్నాడు. లక్ష్మణ్ లాస్య దగ్గరకు వచ్చి, ఏమైంది లాస్య, ఎందుకేడుస్తున్నావు? నేను పార్కింగ్లో నుంచి కారు బయటికి తీస్తుండగా అనుకోకుండా అతని కార్ను ఢీకొట్టాను. సారీ సార్ అని కూడా చెప్పాను. కాకుంటే తను మాత్రం ఈ కార్ న్యూ స్పెషల్ ఎడిషన్ స్పోర్ట్స్ కార్, దీని ప్రైజ్ 3 కోట్లు. నువ్వు డాష్ ఇవ్వడం వల్ల వీటికి రిపేర్ ఖర్చులు నువ్వే భరించాలి అన్నాడు. నువ్వు 20 lakhs పే చేస్తావా? లేకుంటే
నాతో 1 నైట్ స్పెండ్ చెయ్యి అని అసభ్యకరంగా మాట్లాడాడు. లక్ష్మణ్, సార్ సారీ, వదిలేయండి, మేమంత డబ్బు పే చేయలేము, ప్లీజ్ క్షమించండి, మరియు సారీ చెప్పండి తనకి. ఏంట్రా, దానికి సారీ చెప్పేది 20 lakhs పే చేయమను, లేకుంటే నాతో 1 నైట్ గడపమను అని నవ్వుతూ అన్నాడు. లక్ష్మణ్కి కోపం వచ్చి ఆ వ్యక్తిని లాగి కొట్టాడు. రేయ్, నన్నే కొడతావా? నేను ఎవరో తెలుసా? నా బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసా? మా నాన్న మల్హోత్రా ఇండస్ట్రీస్ చైర్మన్ ఆనంద్ మల్హోత్రా. నన్నే కొడతావా? ఆగు అని తన తండ్రికి కాల్ చేశాడు. నాన్నా అంటూ ఏడ్పు గొంతుతో, ఇక్కడ నన్ను ఒకడు కొట్టాడు. రేయ్, ఏమైంది అభయ్ అని, నేను 10 minutesలో అక్కడ ఉంటా అని కాల్ కట్ చేశాడు. లక్ష్మణ్ సీనుకి, లాస్యా తన ఫ్రెండ్స్కి మల్హోత్రా పేరు వినగానే తల తిరిగిపోయింది. ఆనంద్ మల్హోత్రా ముంబైలో వన్ ఆఫ్ ద రిచెస్ట్ బిజినెస్ మ్యాన్ మరియు ముంబైలోని 5 సంపన్న కుటుంబాలలో 4వ వాడు. అర్జున్ మాత్రం ఇదంతా పట్టనట్టు కామ్గా జరిగేది చూస్తున్నాడు. ఇంతలో, రేయ్, ఎవర్రా నా కొడుకుని టచ్ చేసింది అని గంభీరంగా ఒక వ్యక్తి 10 మంది బాడీగార్డ్స్ను తీసుకొని వచ్చాడు. అభయ్ తన తండ్రి దగ్గరకు వెళ్ళి, విల్లే నాన్నా అని చూపించాడు. లక్ష్మణ్ వెంటనే వెళ్ళి, సార్, మమ్మల్ని క్షమించండి సార్, ప్లీజ్ సార్, మీ కొడుకు నా గర్ల్ఫ్రెండ్ గురించి తప్పుగా మాట్లాడాడు, అందుకే కొట్టాను సార్, ప్లీజ్ సార్, సారీ సార్ అని బతిమిలాడాడు. ఆనంద్ బాడీగార్డ్స్ వైపు సైగచేసి వీడి కాళ్ళు చేతులు విరిచి, నా కొడుకు ముందు పడేయండి అని అన్నాడు. ఆ అమ్మాయి మీ కార్లోకి ఎక్కించి అభయ్తో పంపండి అని చెప్పి అక్కడే కారు మీద కూర్చున్నాడు. లక్ష్మణ్కి భయం వేసింది. బాడీగార్డ్స్ లక్ష్మణ్ మీద చెయ్యి వేస్తుండగా అర్జున్ వాళ్ళని గాల్లోకి విసిరివేశాడు. అది చూసి అందరూ షాకయ్యారు. 5 నిమిషాల్లో లక్ష్మణి కొట్టడానికి వచ్చిన బాడీగార్డ్స్ను నేలమీద పడేశాడు. లాస్య దగ్గరికి వెళ్ళి, భయపడకు అని చెప్పి నీ తుక్కుతుక్కుగా కొట్టాడు. ఆనంద్, ఏయ్, ఏమనుకుంటున్నారు మీరు? మల్హోత్రా ఫ్యామిలీ మెంబర్స్ మీ టచ్ చేసి ప్రాణాలతో ఉండదలవననుకుంటున్నారా? ఇంతలో అర్జున్ అభయ్ను పిచ్చా కొట్టుడు కొట్టాడు. వాణ్ణి వదిలేయ్ అని ఆనంద్ వేడుకున్నాడు. ఆనంద్ సెక్రటరీ సైలెంట్గా పోలీసులకి కాల్ చేసి రమ్మన్నాడు. అభయ్ చేత లాస్యకి సారీ చెప్పించాడు. ఇంతలో పోలీసులు అక్కడికి వచ్చారు. మల్హోత్రా నీ చూసి, సార్, ఏంటి, ఏమైంది అని ఆనంద్ దగ్గరికి వెళ్ళాడు. వీడు నా కొడుకుని బాడీగార్డ్స్ను కొట్టాడు, వీడ్ని అరెస్ట్ చెయ్యండి, వీడ్ని నేను చెప్పేదాకా అసలు రిలీజ్ చెయ్యొద్దు. కానిస్టేబుల్స్ అర్జున్ని అరెస్ట్ చేయడానికి వెళ్లారు. అర్జున్ తప్పు ఏమి లేదు. ఆ అభయ్ తన తండ్రి మమ్మల్ని కొట్టడానికి బాడీగార్డ్స్ నీ తీసుకుని వచ్చారు, మమ్మల్ని కాపాడుతూ అర్జున్ వాళ్ళను కొట్టాడు. ఎవరి మాటలు ఆ సీఐ పట్టించుకోలేదు. అర్జున్ని అరెస్ట్ చేసి జీపెక్కిస్తుండగా అర్జున్ తన తండ్రి ఇచ్చిన ఒక నెంబర్ను లక్ష్మణ్కిచ్చి కాల్ చేయమన్నాడు. అర్జున్ను పోలీసులు విడిచిపెడతారా? అర్జున్ ఇచ్చిన ఫోన్ నెంబర్ ఎవరిది? అర్జున్ని విడిపించే వ్యక్తి ఎవరు? తెలుసుకోవాలి అంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని నెక్స్ట్ ఎపిసోడ్ వినండి. హిడెన్ ఐడెంటిటీ ఆఫ్ ఎ కామన్ మ్యాన్.